రాజేందర్ కీలక వ్యాఖ్యలు చేశారు. సోషల్ మీడియాలో నాపై కొందరు కుట్రలు చేస్తున్నారన్నారు ఈటల. రాజకీయాల్లో అబద్ధాల పునాదులపై కొందరు బతుకుతున్నారన్నారు. వీధి పోరాటాలు మనకు అవసరం లేదు అన్నారు ఈటల రాజేందర్. మనపై జరుగుతున్న కుట్రలను తిప్పికొడదామన్నారు. సోషల్ మీడియాలో రెచ్చగొడుతున్న వారిని హెచ్చరిస్తున్నానని చెప్పారు. కడుపులో కత్తులు పెట్టుకొని నాపై కుట్రలు చేస్తున్నారన్నారు ఈటల రాజేందర్. నాపై జరుగుతున్న కుట్రలను హైకమాండ్కు ఫిర్యాదు చేస్తానన్నారు. నేను చేరకముందు హుజురాబాద్లో బీజేపీకి క్యాడర్ లేదు. నేనొచ్చాకే కరీంనగర్లో పార్లమెంటులో బీజేపీకి 50,000 ఓట్ల మెజారిటీ. హుజురాబాద్ సెగ్మెంట్లో ఎంపీ ఎన్నికల్లో బీజేపీకి ఎక్కువ ఓట్లొచ్చాయన్నారు. స్థానిక ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంటానన్నారు ఈటల రాజేందర్. హుజురాబాద్లో ప్రతి వార్డు మెంబర్ సర్పంచ్ మన వాళ్లే ఉంటారన్నారు. సర్పంచ్గా కొంతమంది రకరకాల ఈ మధ్య సోషల్ మీడియాలో వస్తే సోషల్ మీడియాని నమ్ముకొని బతికే కొంతమంది ఉంటారు. అబద్ధాల పునాదుల మీద బతికే వాళ్ళు కొంతమంది ఉంటారు. వాళ్ళ బతికే కుట్రలు కుతంత్రాలు చేసే వాళ్ళు ఉంటారు. కానీ మనం దానికి విరుద్ధమైన సంస్కృతి నుంచి వచ్చిన వాళ్ళం. మనకు స్ట్రైట్ ఫైట్ తప్ప స్ట్రీట్ ఫైట్ రాదు. మనం ధీరంతో కొట్లాడతాం తప్ప కుట్రదాలతో కొట్లాడటం కాదు. ఈ కుట్రలని ఈ కుతంత్రాలని మీదికొక మాట లోపలికొక మాట మాట్లాడటం ఏవైతే మీరు అంటున్నారో వాళ్ళ సంగతి తేల్చాల్సిన శక్తి సత్తా దాన్ని ఛేదించేటువంటి కర్తవ్యం ప్రజలకు మాత్రమే ఉంటుంది తప్ప మన చిన్నవాళ్ళం దాన్ని పట్టుకొని వాడు సైకోనా శాడిస్టా వాడు మనిషా పశువా వాడు ఏ పార్టీలో ఉన్నాడు వాడు ఎవరి అండతో ఆ ధైర్యం చేస్తున్నాడు వాడిని ఎంచుకోవాలి. కానీ బీ కేర్ఫుల్ కొడుక, బీ కేర్ఫుల్. మేము శత్రువుతో కొట్లాడతాం కానీ కడుపుల కత్తులు పెట్టుకొని కవలించుకునే సంస్కృతి మా రక్తం లేదు కొడుక, నా రక్తం లేదు. ఇవాళ మీరు ఎవడెవడు సోషల్ మీడియాలో పెడుతున్నారో ఏమేమి రెచ్చగొడుతున్నారో ఏమేమి చేస్తున్నారో మొత్తం పైకి పంపించే ప్రయత్నం చేస్తా. నేను అనుకుంటున్నా సంస్కారం ఉందని సభ్యత ఉందని ఇట్లాంటి వాటిని అరికట్టని భావిస్తున్నా. అరికట్టకపోతే నష్టపోయేది ఎవరో అర్థం చేసుకోండి. మీరెట్లయితే భరించలేక ఇక్కడికి వచ్చిండ్రో మీ అంతరాత్మని అర్థం చేసుకున్నా. నేను మళ్ళీ చెప్తున్నా మీకు, హుజురాబాద్ గడ్డ మీద రేపు ప్రతి ఊళ్ళో మన వార్డు మెంబర్ ఉంటాడు. హుజురాబాద్ గడ్డ మీద నా సర్పంచ్ ఉంటాడు. హుజురాబాద్లో ఎందుకంటే ఒక్కరోజుతో బంధం కాదు, అది 25 ఏళ్ల బంధం. అది నన్ను నమ్ముకొని ఉన్నారు మీరు. 2021లో గన్ని వందల కోట్ల రూపాయల ప్రలోభాన్ని అడ్డుకొని అన్న కోసం నిలబడ్డోళ్ళు మీరు. మిమ్మల్ని నేను చాలాసార్లు చెప్తా, కాళ్ళు కడిగి నెత్తిలో పోసుకున్న హుజురాబాద్ ప్రజలు రుణం తీసుకోవాలని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చాను నేను. బీజేపీ ఎంపీ ఈటల ఘాటుగా స్పందించారు. మనం చూసాం సోషల్ మీడియాలో కొంతమంది కుట్రలు చేస్తున్నారంటూ మాట్లాడడం జరిగింది. ఈటల కామెంట్స్ కి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అజయ్ మనకు అందిస్తారు. అజయ్, ఈటల చేసిన ఈ కామెంట్స్ ని ఎలా చూడాలి? షేమీర్పేటలోని తన ఇంటి వద్ద హుజురాబాద్ నుండి వచ్చినటువంటి తన అనుచరులను ఉద్దేశించి ఈటల రాజేందర్ కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. సంచలన వ్యాఖ్యలు అంటే ఎందుకంటే చాలా ఘాటుగా ఆయన వ్యాఖ్యానించినటువంటి పరిస్థితి. ఆయన ప్రసంగం చాలా ఆర్షబుల్గా, కొంత ఉద్వేగభరితంగా, అదేవిధంగా కొంత హెచ్చరికలు జారీ చేసే విధంగా ఉందని చెప్పుకోవచ్చు. ఎవరైతే తాను శత్రులుగా భావిస్తున్నారో వాళ్ళకు ఒక హెచ్చరికలు కూడా జారీ చేసిన విధంగా, తన స్థాయి ఏంది, తను ఏ స్థాయి నుండి వచ్చినాడు, తను ఈ స్థాయికి వచ్చే సమయంలో తన శత్రువు ఎక్కడ ఉన్నారు అనేది ఇండైరెక్ట్గా ఆయన కామెంట్ చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఈటల రాజేందర్ తన నోటి వెంట
ఆయన పేరు తీసుకోకపోగా, అంటే ఆయన శత్రువు ఎవరో ఆ పేరును తీసుకోకపోయినప్పటికీ కూడా ఇప్పుడు రాజకీయ వర్గాల్లో పార్టీలో ఆయన ఎవరినైతే ఉద్దేశించినటువంటి కార్యకర్తలు ఉద్దేశించి మాట్లాడారో ఆ కార్యకర్తలందరికీ కూడా ఆయన ఎవరు అనేది స్పష్టంగా తెలుసు. ఆయన ఎవరిని ఉద్దేశించి ఈటెల రాజేందర్ మాట్లాడింది అన్నది కూడా స్పష్టంగా తెలుసు. కానీ ఈటెల రాజేందర్ తన నోటి వెంట ఆ పేరు తీసుకోకుండానే తాను మాట్లాడాల్సిన మాటలన్నీ తను అనుకున్నటువంటి మాటలన్నీ కూడా అన్నటువంటి పరిస్థితి కనబడుతుంది. గత కొద్ది కాలంగా ఈటెల రాజేందర్ కొంత అసంతృప్తిగా ఉంటున్నాడు. పార్టీ పట్ల, పార్టీలో ఉన్నటువంటి వ్యవహారాల పట్ల కూడా అసంతృప్తిగా ఉంటున్నారు. ఆ అంశాలన్నింటినీ కూడా ఈరోజు ఆయన బయటపెట్టినటువంటి పరిస్థితి మనం చూసుకోవచ్చు. రాష్ట్ర అధ్యక్షునిగా ఎప్పుడైతే ఆయనకు బాధ్యతలు రాలేదో అప్పటి నుండి పార్టీ కార్యక్రమాలకు అంటిముట్టనట్టుగా ఉంటున్నాడు. ఇటీవల హుజురాబాద్లో జరిగినటువంటి ఘటన నేపథ్యంలో అది మరింత బరస్ట్ అయి బయటపడ్డటువంటి పరిస్థితి కనబడుతుంది. 2 రోజుల కిందం బండి సంజయ్ హుజురాబాద్లో పర్యటిస్తూ అక్కడ కార్యకర్తలను, అక్కడ పార్టీ శ్రేణులను ఉద్దేశించి వర్గాలు ఉంటే సరైంది కాదు, వర్గాల వల్ల ఇబ్బంది అవుతుంది, ఈ వర్గం ఆ వర్గం అంటే అసలు టికెట్లు ఇచ్చే ప్రసక్తే లేదు, మోడీ వర్గానికి బీజేపీ వర్గానికి మాత్రమే టికెట్లు ఇస్తాం, నా వర్గం అని చెప్పుకున్న వారికి కూడా టికెట్లు ఇవ్వమంటూ ఆయన వ్యాఖ్యలు చేయడం జరిగింది. దీంతో అక్కడ హుజురాబాద్లో ఉన్నటువంటి చాలామంది ఈటెల రాజేందర్కి సంబంధించినటువంటి అనుచరులు, ఈటెల రాజేందర్ శ్రేణులంతా కూడా కొంత ఆందోళన చెందుతున్నారు. తమకు టికెట్లు వస్తాయో రావో అన్న ఆందోళనతో వీరంతా కూడా ఈటెల రాజేందర్ వద్ద తేల్చుకునేందుకు షామీర్పేటకు వచ్చినటువంటి పరిస్థితి కనబడుతుంది. అయితే షామీర్పేటలో ఆయనను కలుసుకునేందుకు వచ్చినటువంటి కార్యకర్తలను ఉద్దేశించి ఆయన చాలా తీవ్రమైనటువంటి పదజాలను ఉపయోగిస్తూ కూడా మాట్లాడినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఆయన పట్ల, ఆయనను ఉద్దేశించి, అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఎవరైతే సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారో వాళ్ళ పట్ల కూడా సీరియస్గా ఆయన స్పందించడం జరిగింది. వారి వెనుక ఎవరున్నారు, ఎవరు చేపిస్తున్నారు అన్నీ తెలుసు, వీటన్నిటిని కూడా అధిష్టానం దృష్టికి తీసుకెళ్తానంటూ కూడా ఆయన మాట్లాడినటువంటి పరిస్థితి కనబడుతుంది. 2002లో నేను కరీంనగర్కి వచ్చాను. హుజురాబాద్లో అప్పటి నియోజకవర్గమైనటువంటి కమలాపూర్లో నన్ను కడుపులో పెట్టుకుని చూసుకున్నారు. గత సీఎం కేసీఆర్ తోటి, అప్పుడున్నటువంటి ఉమ్మడి సీఎం ఉన్నటువంటి కిరణ్ కుమార్ రెడ్డితో కొట్లాడినటువంటి వ్యక్తిని నేను, పదవుల కోసం పెదవులు మూసుకొని ఉండే వ్యక్తిని కాదు అంటూ ఆయన చరిత్రను చెబుతూ ఇప్పుడున్నటువంటి ఎవరైతే ఆయన శత్రువుగా భావిస్తున్నారో, ఆయన ప్రత్యర్థిగా భావిస్తున్నారో నువ్వెంత అనే విధంగా ఆయన మాట్లాడినటువంటి పరిస్థితి కనబడుతుంది. 2002లో నేను కరీంనగర్కి వచ్చినప్పుడు నువ్వు ఎక్కడున్నావు అంటూ కూడా ప్రశ్నించినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇట్లా అనేకమైనటువంటి వ్యాఖ్యలు చేస్తూ ఎట్ ది సేమ్ టైం అక్కడ ఆయన దగ్గరకు వచ్చినటువంటి కార్యకర్తలకు ఒక భరోసా కల్పిస్తూ, మీకు ఎవరు టికెట్లు ఇచ్చినా ఇవ్వకపోయినా, బీఫామ్స్ ఇచ్చినా ఇవ్వకపోయినా మీరు స్థానిక సంస్థల ఎన్నికల్లో నిలబడతారు, నాకు ఎక్కడ స్థానిక సంస్థల ఎన్నికలు లేవు. ప్రజెంట్ ఆయన మల్కాజ్గిరిలో ఉన్నాడు. మల్కాజ్గిరి మొత్తం కూడా అర్బన్ ఏరియా, ఇక్కడ స్థానిక సంస్థలు ఎన్నికలు లేవు, నేను పూర్తిగా హుజురాబాద్ స్థానిక సంస్థల ఎన్నికలపైన ఫోకస్ పెడతాను, మిమ్మల్ని అందరినీ కూడా గెలిపించుకొని తీరుతాను, ఎవరి బీఫామ్లు ఇచ్చినా ఇవ్వకపోయినా మన కష్టానికి గుర్తిస్తారు, పార్టీ గుర్తిస్తుందని భావిస్తున్నా, ఒకవేళ గుర్తించకపోయినా మీకు అండగా నేను నిలబడతాను, వార్డు మెంబర్లకు, సర్పంచ్లకు బీఫామ్స్ అవసరం లేదు, జెడ్పీటీసీ, ఎంపీటీసీ, అదేవిధంగా మున్సిపల్ కౌన్సిలర్లు, చైర్మన్లు అన్నింటినీ కూడా గెలిపించుకునే బాధ్యత నాది, నాకు వచ్చినటువంటి ఓట్ల కంటే ఎక్కువ ఓట్లను ఆ బూతులలో మీకు వచ్చే విధంగా నేను చేస్తానంటూ వాళ్ళకు భరోసా కల్పిస్తూనే, మరొక వైపు తనపైన కొంతమంది కుట్రలు చేస్తున్నారని, సోషల్ మీడియాలో కుట్రలు పడుతున్నారని, స్ట్రీట్ ఫైట్ తెలియదు నాకు, స్ట్రేట్గానే నేను ఫైట్ చేస్తానంటూ కూడా ఆయన కమెంట్ చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఎవరైతే సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారో వారి వెనుక ఉన్న వారిపైన కూడా అంతే స్థాయిలో ఆయన విరుచుకుపడ్డటువంటి పరిస్థితి కనబడుతుంది. ఈ అంశాలన్నిటి కూడా అధిష్టానానికి దృష్టికి కూడా తీసుకెళ్తానన్నటువంటి పరిస్థితి కనబడుతుంది. అయితే ఒక సోషల్ మీడియాలో ఒక పోస్ట్ అనేది రన్ అవుతుంది. షామీర్పేటలో తన నివాసం వద్దే తన కార్యకర్తల చేత ధర్నా చేయించుకోబోతున్నారు. పార్టీ ఎదుగుతున్నటువంటి సమయంలో, స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ బలపడుతున్నటువంటి సమయంలో ఈ విధంగా చేయడం ద్వారా పార్టీకి నష్టం చేసే కుట్రను షామీర్పేటలో నాయకుడు చేయబోతున్నాడంటూ ఒక వాట్సాప్లో ఒక మెసేజ్ రన్ అవుతుంది. ఆ మెసేజ్ రన్ చేసే వాళ్ళు వెనుక ఎవరున్నారు, ఎవరు దీన్ని చేపిస్తున్నారో నాకు తెలుసు, వాళ్ళందరినీ ఉద్దేశించి కూడా సీరియస్గా మాట్లాడినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఆ అంశాలను కూడా అధిష్టానం దృష్టికి తీసుకెళ్తాను. అట్ ది సేమ్ టైం ఆయన ఏ పార్టీలో ఉన్నారు, ఎవరి పక్షాన ఉన్నాడో తేల్చుకోవాల్సిన బాధ్యత కూడా వారి పట్ల ఉన్నదంటూ కూడా ఆయన వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితి మనం చూడొచ్చు. మొత్తానికి ఈటెల రాజేందర్ చేసినటువంటి వ్యాఖ్యలు అయితే ఉన్నాయి, ఇటు బీజేపీలోను పొలిటికల్ సర్కిల్లోను హాట్ టాపిక్గా మారినటువంటి పరిస్థితి. థ్యాంక్ యూ అజయ్.